మీకు తెలుసా గణేశుడెలా పుట్టాడో? ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయడానికి సిద్ధమైంది. ఎవరూ లోపలికి రాకూడదని అనుకుంది. అప్పుడు ఆమె తన శరీరానికి రాసుకున్న పసుపు ముద్దతో ఒక బాలుణ్ణి సృష్టించింది. ఆ బాలుడే గణేశుడు. నేను లోపల ఉన్నంతవరకు ఎవరినీ అనుమతించవద్దు అని పార్వతి ఆజ్ఞాపించింది. కొంతసేపటి తర్వాత శివుడు అక్కడికి వచ్చాడు. అతన్ని ఆ బాలుడు అడ్డగట్టాడు. అమ్మ ఆజ్ఞ ఉంది అన్నాడు. శివుడు కోపంతో ఆ బాలుడి తలను ఖడ్గంతో తెగగొట్టాడు. అది తెలిసిన పార్వతి ఆవేదనతో విలపించింది. నా కుమారుణ్ణి తిరిగి జీవింపచేయాలి అని కోరింది. శివుడు వెంటనే గణాలను పంపించి మొదటగా కనిపించిన జీవి తలను తీసుకురమ్మన్నాడు. అది ఒక ఏనుగు. ఆ ఏనుగు తలను గణేశునికి అమర్చి శివుడు అతనికి ప్రాణం పోశాడు. ఆ రోజునుంచి గణేశుడు గణాధిపతి అయ్యాడు. అన్ని కార్యాలకు ముందు పూజించబడే దేవుడయ్యాడు. ఎందుకంటే ఆయనే విఘ్నాలను తొలగించేవాడు. పసుపు నుంచి పుట్టిన బాలుడు ప్రపంచానికి మొదటి పూజార్హుడయ్యాడు. గణపతి బప్పా మోరియా.